ఢిల్లీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఢిల్లీ ముట్టడికి పిలుపునిచ్చిన రైతు సంఘాలను పోలీసులు అడ్డుకున్నారు. ఢిల్లీ వైపు వస్తున్న పంజాబ్, హర్యానా రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో జాతీయ రహదారిలో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. పంజాబ్, హర్యానా సరిహద్దు సింబులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో ఢిల్లీ సరిహద్దుల వెంబడి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. రహదారి పొడవునా పోలీసులను మోహరించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం కోసం కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. డ్రోన్లతో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, ఢిల్లీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఢిల్లీకి ముట్టడికి పిలుపునిచ్చిన రైతు సంఘాలను పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? స్పందన, పలు డిమాండ్ల సాధన కోసం ఇవాళ రైతులందరూ కూడా దేశవ్యాప్తంగా చెలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. అయితే దీంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్కార్ అలర్ట్ అయ్యింది. దేశ రాజధానిలో నిరసనకు సిద్ధమైన రైతుల్ని అడ్డుకునేటందుకు ఢిల్లీ పోలీసులు ముందస్తుగా కూడా నిన్నటి నుండే కూడా వాళ్ళు మాసివ్ గా ట్రూప్స్ ని కూడా డిప్లాయ్ చేశారు. అక్కడ నియర్ బై ఎక్కడైతే వీళ్ళు ప్రొటెస్ట్ చేయాలనుకుంటున్నారో దాదాపు నెల రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుంది. దాదాపు సభలు, ప్రదర్శనలని కూడా రైతులు మొదట కన్సర్న్ ఢిల్లీ గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేసినా కూడా గవర్నమెంట్ మాత్రం క్లియర్ గా చెప్పింది సభలు కానీ, ప్రదర్శనలు కానీ, ర్యాలీలకు ఢిల్లీలో అనుమతి లేదని చెప్పేసి కరాఖండిగా చెప్పారు. అయితే ఢిల్లీలో ఏదైతే ఉంటుందో పక్క స్టేట్స్ నుంచి అటు పంజాబ్ కానీ, ఇటు యూపీ, బీహార్ నుండి వచ్చే ట్రాక్టర్స్ అన్నిటినీ కూడా ప్రవేశాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు కూడా ఢిల్లీ పోలీసులు ముందుగానే అలర్ట్ చేశారు. దాదాపు నెల రోజుల పాటు ఢిల్లీలో 144 సెక్షన్ ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పి ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. అయితే అది నిన్నటి నుంచి ఇంప్లిమెంట్ అయింది. దాదాపు మార్చ్ 12 వరకు కూడా ఇది అలాగే కొనసాగుతుంది అని చెప్పేసి కూడా ఢిల్లీ పోలీసులు ప్రత్యేకంగా కూడా ఒక నోట్ కూడా విడుదల చేశారు. అయితే దాంతో పాటు పబ్లిక్ ని కూడా ప్రధానంగా అడ్రస్ చేశారు. ఎవరు కూడా జనంలో గుంపులుగా ఉండకూడదు అని కూడా స్పష్టం చేశారు. అయితే దీనిలో రైతు సంఘాలు చెలో ఢిల్లీకి మాత్రం అనుమతి లేదని చాలా స్పష్టంగా కూడా వాళ్ళు ఢిల్లీ పోలీసులు ఆర్డర్స్ ఇచ్చారు. అయితే మనం ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ పోవాలి. పంటలకు కనీస మద్దతు ధరపై దాని మినిమం ఎంఎస్పీ ఉంటుంది. దానిలో భాగంగా 2020లో కూడా ఆందోళనలు చేశారు రైతులందరూ కూడా. ప్రధానంగా మనం హర్యానా నుంచి వచ్చిన రైతులు భారీ ఎత్తున దాదాపు అక్కడ 15-20 రోజుల పాటు అక్కడ ధర్నాలు చేశారు. అయితే ఇప్పుడు దాని కంటిన్యూయేషన్ గానే మళ్ళీ కూడా ఇవాళ కూడా కొనసాగించాలనుకుంటున్నారు. ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఈ భారీ మార్చ్ ని మనము పంజాబ్ లోని ఫతేగఢ్ సాహెబ్ నుంచి వేలాది మంది రైతులు ట్రాక్టర్లతో ఢిల్లీ బయలుదేరారు. అటు సంగ్రూర్ నుండి కూడా మరో బృందం కూడా బయలుదేరింది. అయితే ఈ సందర్భంగా కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ జనరల్ సెక్రటరీ శర్వణ్ సింగ్ కూడా మాట్లాడుతూ మేము బ్యారికేడ్లను బద్దలు కొట్టాలనుకోవడం లేదు, చర్చలతోనే మా సమస్య పరిష్కరించుకోవాలని భావిస్తున్నాము. కానీ సెంటర్ మాకు ఏ విధంగా కూడా సాయం చేయట్లేదు అని కూడా ఆయన ప్రస్తావించారు. తప్పని పరిస్థితుల్లోనే ర్యాలీ మొదలు పెట్టాము, రోడ్లు బ్లాక్ చేస్తాం, కానీ డెమోక్రసీకి అగెనిస్ట్ గా మేము ప్రొటెస్ట్ చేస్తామని మేము ఎక్కడ చెప్పలేదు. కానీ ప్రభుత్వమే అలా చేస్తుంది. పంజాబ్, హర్యానా సరిహద్దులో ఒక ఇంటర్నేషనల్ బార్డర్స్, ఒక అంతర్జాతీయ సరిహద్దుల్లో కనిపిస్తున్నాయని కూడా ఆయన ప్రస్తావించారు. అయితే ఢిల్లీ పోలీసులు మాత్రము ఈ యొక్క ఉద్రిక్త వాతావరణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి కంటిన్యూయేషన్ చేయకుండా ఒక టియర్ గ్యాస్ అయితే వాడారు. అయితే దీనితో కిలోమీటర్ల వేగంగా ఢిల్లీ వ్యాప్తంగా భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే క్యాపిటల్ ఆఫ్ ద కంట్రీలో కొంచెము ఇప్పుడు ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొనుంది. అయితే ప్రధానంగా ఇప్పుడు రైతుల ఎంఎస్పీల గురించి వీళ్ళు గత 4 సంవత్సరాల నుండి పోరాడుతున్నారు. అయితే ఢిల్లీ పోలీసులు మాత్రం వీళ్లతోని చాలా స్ట్రిక్ట్ గా కొన్ని రూల్స్ కూడా వాళ్ళకి ప్రధానంగా ఫ్రేమ్ చేశారు. నగర పరిధిలో అనుమానిత వస్తువులు కానీ, పేలుడు పదార్థాలు కానీ, బాణాసంచా ఇతర అనుమతి లేదని, ఆయుధాలు, ప్రమాదకరమైన రసాయనాలతో పాటు పెట్రోల్ బాటిల్స్ కూడా
అవి కూడా రవాణా నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రధానంగా ఇంకోటి ఏంటంటే రెచ్చగొట్టే నినాదాలు స్లోగన్లు కూడా చేయకూడదు, అలాగే స్పీచ్లు కూడా ఇవ్వకూడదు. సోషల్ మీడియాలో కూడా అనుచిత మెసేజ్లు పంపడం పైన నిషేధం ఉందని దీనిలో ప్రధానంగా ప్రస్తావించారు. అయితే రైతులు చెప్పేది ఏంటంటే భూసేకరణలో తీసుకున్న భూములకు పరిహారం పెంచడము, పంటలకు కనీసం మద్దతు కల్పిస్తూ చట్టం తీసుకురావాలని వాళ్ళ డిమాండ్ వాళ్ళు చేస్తున్నారు. అయితే ఈ తాజాగా ఈ రోజు వీళ్ళు తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాల్లో ప్రస్తుతానికి అయితే పోలీసులు అక్కడ టీఆర్ గ్యాస్ కొంచెం లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉండకూడదు, ముందస్తుగా కూడా కాస్త పోలీసులు కఠిన ఆంక్షలు విధించి ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నారు. అయితే సంయుక్త మనం ముందుగా ప్రస్తావించుకున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా కిసాన్ మజూదార్ తో పాటు పలు రైతు సంఘాలకు కూడా ఈ ఢిల్లీ చలో ఢిల్లీకి పిలుపునిచ్చాయి. పార్లమెంట్ ఎదుట నిరసన ప్రదర్శిస్తామని వాళ్ళు ప్రత్యేకంగా ఒక ప్రకటన కూడా ఇచ్చారు. అయితే ఈ కార్యక్రమంలో కూడా దాదాపు 2000 పైగా ట్రాక్టర్లతో వీళ్ళు ఢిల్లీలో ఒక ప్రొటెస్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే నిరసనకారులని అడ్డుకునేటందుకు ఆల్రెడీ ఢిల్లీ పోలీసు చాలా పెద్ద ఎత్తున కసరత్తులు చేశారు. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇటు ఫార్మర్స్ తోని చర్చలు అయితే నడుపుతా ఉంది. అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ కాన్సిక్వెన్సెస్ లో ఒకవైపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అటు కన్సర్న్ వీళ్ళకి ఎంఎస్పీల గురించి రైతులతోని టాక్స్ నడుస్తున్నాయి. కానీ ఈ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే వివాదం రేగేది ఇటు పంజాబ్ హర్యానా నుండి వచ్చే రైతులతోనే ప్రధానంగా సమస్యగా ఉందని చెప్పేసి కూడా అక్కడ ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీన్ని ఒక పొలిటికల్ నెరేటివ్ కూడా చెప్తున్నారు. దీంట్లో మధ్యలో అప్పట్లో కూడా ఒక స్పెక్యులేటివ్ గా వార్త నడిచింది ఏంటంటే ఖలిస్తానీ ఎజిటేషన్ మూవ్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఈ కన్సర్న్ హర్యానా అండ్ పంజాబ్ ఫార్మర్స్ ని ప్రొవోక్ చేసి వాళ్ళని డెలిబరేట్ గా ఢిల్లీలో వెళ్లి ప్రొటెస్ట్ చేయాలని కూడా అప్పట్లో ఒక స్పెక్యులేటివ్ గా వార్త నడిచింది. కానీ రియాలిటీలో చూసుకుంటే మాత్రం రియల్ గా కొంతమంది దేశవ్యాప్తంగా తమిళనాడు నుంచి వెళ్లిన రైతులు కూడా ప్రధానమంత్రిని కలిసి తమ గోడును వెళ్లపూసుకున్నారు. ఇంకా తమిళనాడు రైతులైతే వినూత్నంగా వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే సెమీ న్యూడ్ గా కూడా ప్రొటెస్ట్ చేశారు. అప్పట్లో ఢిల్లీలో షర్ట్స్ అన్ని తీసేసి సెమీ న్యూడ్ గా కూడా వాళ్ళు ఒక డెమోక్రటిక్ వేలో ప్రొటెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు వీళ్ళతోనైతే టాక్ చేస్తుంది. వాళ్ళు ఇండైరెక్ట్ గా కూడా మెసేజ్ చేశారు రైతుల పట్ల ప్రభుత్వం ఎప్పుడు కూడా సానుకూల ఆలోచనతో పాటు ధోరణితో కూడా ఉంటుందని కూడా చెప్తున్నప్పటికీ వీళ్ళు రైతులు మాత్రం గవర్నమెంట్ ఎప్పుడు కూడా మాకు పాజిటివ్ గా లేదు, ఎప్పుడు మాకు అగెనిస్ట్ గా ఉంటుంది, ఎంఎస్పీలలో మొదటి నుంచి కూడా ఈ గత 10 years లో గవర్నమెంట్ అసలు సపోర్ట్ చేయట్లేదని కూడా ప్రధానంగా వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. అయితే ప్రధానంగా ఈ ఢిల్లీ కార్యక్రమాన్ని విరమించుకోవాలని కేంద్ర మంత్రులు కోరారు. అయితే వ్యవసాయ చట్టాలను ఈ కన్సర్న్ ఏవైతే యాక్ట్స్ ఉంటాయో రైతుల ఉద్యమం సందర్భంగా వాళ్ళ పైన పెట్టిన కేసులు కూడా ఉపసంహరించుకునేటందుకు ఒప్పుకున్నట్లు ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఒక మీడియా ముఖంగా అయితే చెప్పారు. కానీ అఫీషియల్ అయితే ఇంకా దానికి గవర్నమెంట్ నుంచి అఫీషియల్ ఎలాంటి నోట్ రాలేదు. వీళ్ళ పైన ఉన్న కేసెస్ విత్డ్రావల్ పైన కూడా దాని మీద మరి గవర్నమెంట్ షార్ట్లీ ఏమైనా నోటీస్ ఇస్తుందా లేదా అనేది చూడాలి. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీచంద్. मोदी को बहुत महंगा पड़ेगा। और लोग किसान जो है वो खाद कर दूसरी तरफ आ जाते हैं और उसके बाद फिर से जो है उस देश के लिए ये टीयर गैस जो है वो छोड़ दिए जाते हैं।